రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటిసారి కేబినెట్ సమావేశమవుతోంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. రేపటి నుంచి మొదలు కానున్న బడ్జెట్ సమావేశాలతో పాటు ప్రభుత్వ పథకాలు అమలుపై మీటింగ్లో చర్చించనున్నారు. బడ్జెట్ పద్దులపై చర్చించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మరోవైపు సమావేశంలో రాజకీయ అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో విపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశాలపై మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు ముఖ్యమంత్రి. మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలు చర్చకు రానున్నాయి? స్వాతి, ఈరోజు 4:30 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం అవుతుంది. రేపు బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద చర్చిస్తారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న 25 వరకు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి లేరు కాబట్టి ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 4:30 గంటలకు జరిగేటువంటి ఈ క్యాబినెట్లో బడ్జెట్ పద్దుల మీద క్యాబినెట్ చర్చిస్తుంది. ఆల్మోస్ట్ అంత క్యాబినెట్పై ఆర్థిక శాఖ అధికారులు కూడా గత 2 నెలల నుంచి కూడా మొత్తం కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి కూడా అన్ని వర్గాలకు న్యాయం చేకూరే విధంగా ఉండాలి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండాలని చెప్పి ఆయన అధికారులకు సూచించారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. 2018-19కి బడ్జెట్ కనుక చూస్తే 1,74,000 కోట్ల బడ్జెట్ను రూపొందించారు. కొంతగా ఈసారి కూడా పన్నుల ఆదాయం పెరుగుతుంది అని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ 2 నెలల నుంచి 6 నెలల వరకు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ఉంటుంది. అయితే అధికారుల ద్వారా మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ బడ్జెట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా అన్ని కేటాయింపులు కూడా బరాబర్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో అధికారులకు చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఈసారి పెన్షన్లకు ఎక్కువగా అమౌంట్ పెంచారు కాబట్టి పెన్షన్లకు ఒకటి ప్రయారిటీ ఉంటుంది. అదేవిధంగా సాగునీటి రంగ ప్రాజెక్టులకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రయారిటీ ఉంటుంది. దీంతోపాటు రైతు బంధు పథకాన్ని కూడా 8,000 నుంచి 10,000కు పెంచారు ఎకరానికి. కాబట్టి ఈ 3 అంశాలకు ఎక్కువగా ఈ బడ్జెట్లో ప్రయారిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాల మీద కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తారు. క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇంకొక వైపు రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మంత్రులందరూ కూడా ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని సూచిస్తారు. ఆ తర్వాత దీంతోపాటు ఇతర రాజకీయ అంశాలు, తర్వాత క్యాబినెట్ రెండోసారి సమావేశం ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అంతకుముందు హోంమంత్రిగా మహమ్మద్ అలీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఒకసారి క్యాబినెట్ సమావేశమైంది. ఆ తర్వాత దాదాపుగా 11 మంది మంత్రులతోటి ఈసారి రెండోసారి క్యాబినెట్ సమావేశం ఇవాళ 4:30కు సమావేశం అవుతుంది. అయితే ఈ సమావేశంలో అటు బడ్జెట్ అంశంతో పాటు ఇటు రాజకీయ అంశాలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమున్నాయి, ఈసారి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఎట్లా ఉండబోతుంది అన్నటువంటి విషయాల మీద కూడా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో చర్చిస్తారు. ఇక మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అటవీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అటవీ చట్టంలో కేసులు ఎవరైనా అటవీ ఉత్పత్తులను దొంగలించినప్పుడు ఆ కేసులు సరిగా లేవు, వారందరూ కూడా తప్పించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ చట్టం మీద, అటవీ ఉత్పత్తుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సో హరితహారం కార్యక్రమంలో భాగంగా మనము చెట్లను పెంచకపోతే భవిష్యత్ తరాలు కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్యనే అటవీ చట్టానికి సంబంధించి ఒక నివేదిక కూడా రూపొందించి ముఖ్యమంత్రికి అందించారు అధికారులు. కాబట్టి ఈ చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నిన్న కూడా సిఎస్, అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఈ అటవీ చట్టం మీద చర్చ జరిగింది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అటవీ చట్టాన్ని కొత్త అటవీ చట్టాన్ని తీసుకొస్తే కనుక ఈరోజు జరిగేటువంటి
క్యాబినెట్లో ఈ అంశం మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మరోవైపు అధికారుల ద్వారా ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో చట్ట సవరణ చేసింది, కానీ ఇది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో 50% రిజర్వేషన్లు దాటకుండా ఉండే విధంగా కూడా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మొత్తంగా అయితే ఎక్కువ ఈ 1-2 బిల్లుల మీద చర్చిస్తున్నప్పటికీ కూడా మొత్తంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈరోజు ఎజెండాగా క్యాబినెట్ సమావేశం ఉన్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.